మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై జరిగిన దాడిని ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో సభ్యులు సామెల్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వాక్ స్వాతంత్ర్యాన్ని కించపరిచే చర్య అని అన్నారు. అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని, ఇలాంటి దాడులు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. దళితులపై దాడులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. మనోభావాలను తెలిపేటువంటి హక్కు ఉంది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పింది కూడా అదే. ఏదైతే బ్రాహ్మణులు సంస్కృతం మాట్లాడుతుర్రో ఆ సంస్కృతం అనేది సాధారణ ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళు మనల్ని తిడుతుర్రా, మనల్ని పొగుడుతుర్రా, మనకు మంచి చేస్తుర్రా అనేది మనకు అర్థం కావట్లేదు అని అన్నారు. ఈ బీజేపీ చదువుకోనినటువంటి మూర్ఖులు దాన్ని వ్యతిరేకించి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఏదైతే బ్రాహ్మణులు మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తా వినండి. ఏమన్నారు బ్రాహ్మణులు? సకలం మొత్తం దైవాధీనం అని చెప్పారు. ప్రపంచం మొత్తం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పేసారు. అంటే సమస్తం మొత్తం బ్రాహ్మణుల ఆధీనంలో ఉందని చెప్పారు. దీనికి మీరు ఏకీభవిస్తుర్రా? గత 40-50 సంవత్సరాలకించి కూడా ఇలాంటి అణచివేతలన్నీ వద్దు అని చెప్పేసి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి వాళ్ళందరికీ సమాన హక్కులు కల్పించారు. అలాంటి హక్కులను మీరు కాలరాసే విధంగా, అలాంటి హక్కులను మీరు ఇలా తుంగలో దొక్కే విధంగా మీరు చేస్తున్నటువంటి దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీన్ని మాదిగ జాతి జాంబవ ఐక్యవేదిక చూస్తూ ఊరుకోదు. మీకు దాడికి ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు మందుల సామెల్ గారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తూ వారు అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా అంధభక్తితో వారు ఏమి అన్నారో కూడా అర్థం చేసుకోకుండా దాడికి కూడా దిగడం జరిగింది. అంటే ఈ మాటలు సమ్మక్క సారక్క దేవుళ్ళే కాదని చిన్నజీయర్ స్వామి అన్నారు. అదేవిధంగా రాముడిని బాబు గోగినేరి గారు ప్రశ్నించారు. కానీ అప్పుడు మీ కోడిగుడ్లు టమాటాలు ఎక్కడ పోయినాయి? అయితే ఈ మతంలోనే రకరకాల కులాలుగా విభజించి కులానికి ఒక విలువగా చెప్తూ ఉన్నప్పుడు మరి కుమ్మేర గ్రామంలో పసిపాపను గుడిలో తన్ని చంపినప్పుడు మీరందరూ ఎక్కడ పోయారు? అదేవిధంగా వెలుగుమట్లలో పేదల భూములు కూల్చినప్పుడు మీరందరూ ఎక్కడ పోయారు? మంతని మధుకర్ను చంపినప్పుడు ఎక్కడ పోయారు? కోదాల్లో ప్రణయ్ని హత్య చేసినప్పుడు మీరందరూ ఎక్కడ పోయారు? అంటే ఇన్ని రుగ్మతల మీద పోరాటం చేయలేని మీరు మీ అంధభక్తితోటి కేవలం ఈ మాటల్ని, ఎందుకంటే వేదాలు అర్థం కాలేదు అనే మాటకి ఇంతగా ఎందుకు స్పందించారు? ఇన్ని శాఖోపశాఖలుగా విభజించి మనుషులను విభజించి వారికి ఒక విలువను అంటగట్టి ఈ దేశంలో పట బ్రాహ్మణ క్షేత్ర వైశ్య శూద్ర అంటే ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలైనప్పటికీ కూడా ఇది చాపకింది నీరుల మనువాదులు మనుశాస్త్రం మాత్రమే అమలవుతుంది. ఇప్పుడు బహుజనులు దీని అందరినీ కూడా గమనిస్తూ మీరు మీ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కూడా బ్రాహ్మణుల క్రతువులతో జీవిస్తారా? లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 17 ఆర్టికల్ ప్రకారం అంటరాని వ్యవస్థ నేరం అని చెప్పాడో దాన్ని ఆహ్వానిస్తారా? లేకుంటే బ్రాహ్మణులను ఆహ్వానించి మీరు అంటరాని వారుగా మిగులుతారా? ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైనది. అందుకే దీన్ని అందరూ కూడా ఏదైతే కమ్మవారు రెడ్డివారు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని వీళ్ళు వ్యతిరేకించట్లేదు. కేవలం గౌరవ శాసనసభ్యులు దళితుడు అని చెప్పేసి అదేవిధంగా దళితులు ఎవరు మాట్లాడినప్పటికీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద పరువు హత్యలు చేస్తూ ఈ విధంగా కొనసాగుతుంది. అందుకే ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అంటరాని వ్యవస్థ చాప కింది నీరులా ఇప్పటికి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన వారందరూ కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ అంటూ లేనప్పుడు మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనకు ఉండదు అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే దీన్ని అందరూ గమనించాలి. దీన్ని జ్ఞాననేత్రంతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ మనోనేత్రంతో చూస్తే, మీ ఉత్త కళ్ళతో చూస్తే ఏమీ అర్థం కాదు. ఇది ఒక మందుల సామెల్ గారి మీద దాడి కాదు. ఇది మొత్తం మనవాదులు ఎవరైతే ఇక్కడ ఉన్న దళితుల మీద, వారి యొక్క అస్తిత్వం మీద, వారి యొక్క ఆత్మగౌరవం మీద దాడి జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మా రాములను చెప్పినట్టుగా నిజానికి ఆది హిందువుల మేమే. మీరు ఎక్కడో మధ్య ఆసియా నుంచి వచ్చి
దీనికి తలా తోక లేదు. దీనికి ఎక్కడ కూడా తల్లిదండ్రి లేరు. ప్రతి మతానికి కూడా ఒక బేస్ ఉంది, దీనికి ఒక బేస్ లేదు. బేస్ లేదు కనుకనే ఖచ్చితంగా బైబిల్ను అవపోసన పట్టిన వారు పాస్టర్ అవుతున్నారు, ఖురాన్ అవపోసన పట్టిన వారు ముల్లా అవుతున్నారు. కానీ ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులుగా మిగులుతూ దీనిని వాళ్ళ ఆర్థిక వ్యవస్థగా మార్చుకొని వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు. ఇందులో భగవద్గీతను అవపోసన పట్టినప్పటికీ కూడా వేరే కులాలకు అంతటి విలువ లేదనే విషయం అందరూ కూడా గమనించాలి. దీన్ని మానవ నేత్రంతో చూడాలి, అర్థం చేసుకోవాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముందుగా జాగ్రత్తగా ఉండాలని నా జాతులందరికీ కూడా నేను ఒక విద్యావేత్తగా మనవి చేస్తున్నాను.